వ్యక్తిగతంగా వారిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడిన మాటలు ఈరోజు మీరు అంతే అధ్యక్ష గత 10 ఏళ్లలో వీళ్ళు కమిషన్ గురించి మాట్లాడుతారు అధ్యక్ష కమిషన్ కే కాళేశ్వరం కమిషన్ కే కాకతీయ కమిషన్ కే కరెంటు కొనుగోలు అధ్యక్ష మాకు అంట 10 ఏళ్ళు వీళ్ళు అప్పుడు చూసే కదా పక్కన పెట్టారు అధ్యక్ష ఇక 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 అధ్యక్ష ధరణి ద్వారా ల్యాండ్ మాఫియా ఈ కార్ రేసింగ్ లో ఈ అవినీతి అక్రమాలు ల్యాండ్ మాఫియా అంతే కదా అధ్యక్ష ఈరోజు గొర్రెలు బర్రెలు చేపల కమిషన్ అధ్యక్ష ఇక్కడ ఒకటి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష కాగు చెప్పింది అధ్యక్ష నీ అధ్యక్షులండి ఈ గొర్రెల స్కీమ్ లో ఒక బైక్ పైన అధ్యక్ష 126 గొర్రెలు తరలించినట్టు చూపించినటువంటి హయాంలో జరిగిన ఇవేమి మీరు చెప్పలేము అధ్యక్ష బైక్ పైన బస్సులు అంబులెన్సులు గొర్రెలు ఏ విధంగా తరలించులో అప్పటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం చెప్పాలి అధ్యక్ష ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఒకటి విషయం చెప్పదలుచుకున్నా ఒక ఐడియా అధ్యక్ష ఒక ఐడియా జీవితాన్ని మారుతుందని చెప్పను అలాంటి లిక్కర్ ఐడియా అధ్యక్ష ఢిల్లీలో ప్రభుత్వం మారిపోయింది అధ్యక్ష వీళ్ళ అధ్యక్ష మా గురించి మాట్లాడేది మా సీఎం గారి నుంచి మా డిప్యూటీ సీఎం గురించి స్పీకర్ చేయడం లెక్క లేకుండా ఈరోజు అవినీతి అక్రమాలు చేసింది మీరు అందుకే మిమ్మల్ని అక్కడ కూర్చుని పెట్టారు తెలంగాణ ప్రజలు మీ ఒక్క ఐడియా లిక్కర్ వల్ల ఢిల్లీలో ప్రభుత్వం పోయింది అధ్యక్ష వీళ్ళ ఈరోజు మాట్లాడదని చెప్పంటున్నా ఈరోజు ఈ విధానం సరైనది కాదు ఈరోజు ఈ సభలో గొడవ కారణం వారే అధ్యక్ష వారు పల్లా రాజశేఖర్ మాట్లాడేటప్పుడు అనవసరంగా మైక్ తీసుకొని ఈ ప్రభుత్వం పైన ఆడిపోసుకుని మాట్లాడింది వారు మా డిప్యూటీ సీఎం గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఓరవలేరు ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే కూడా వారి పైన వారి వ్యక్తిగతంగా ఇమేజ్ దెబ్బతీసే విధంగా మాట్లాడి ఎంతవరకు సభ అధ్యక్ష వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పంటే వాళ్ళు అంటారు ఒళ్ళు పరిచి మాట్లాడిన మమ్మల్ని అంటారు ఎక్కడ అట్లా ఆ విధంగా ఎందుకు మేము వేసుకున్నారు అధ్యక్ష ఎందుకు క్షోభపడి ఎప్పుడైనా చెప్పిన కోరిన అధ్యక్ష అప్పుడు సాంబశివరావు గారు సాంబశివరావు గారు